నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొలాజెన్ను పెంచుతుందనేది నిజమే. అయితే ఇందులో ఆమ్లత్వం కూడా ఉంటుంది. కొలాజెన్ ఉత్పత్తి కోసం మీరు నిమ్మకాయ తీసుకుంటుంటే మీరు దానిని మీ ఆహారంలో తీసుకోవాలి. అయితే ముఖంపై నేరుగా అప్లై చేయవచ్చా? ఇలా చేస్తే లాభమా నష్టమా? చలికాలంలో ఇలా చేయటం మంచిదేనా అనే విషయాలు పరిశీలిస్తే వణుకు పుడుతుంది. నిమ్మకాయ చర్మానికి రాయవచ్చా? ఈ ప్రశ్న మన మనసులో తలెత్తినా మనం దానిని వాడుతూనే ఉంటాం. మనం అలా చేయకూడదు. కొంతమంది దీనిని చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నామని, తమకు ఏమీ జరగలేదని చెప్పవచ్చు. కానీ దానివల్ల చర్మంపై కలిగే సమస్యలు వారికి తెలియదు. మరికొందరు నిమ్మకాయను సగానికి కోసి దాని రసాన్ని నేరుగా ముఖంపై రుద్దుతారు. ఇది అస్సలు చేయకూడదు. దీన్ని నేరుగా అప్లై చేయటం వల్ల ఎక్కువ నెగిటివ్ ప్రభావాలు ఉంటాయి. నిమ్మరసం లేకుండా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే, అసలు మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉండాలని మీరు కోరుకుంటే మీరు మీ చర్మ సంరక్షణ దినచర్యను క్రమబద్ధీకరించుకోవాలి. ముఖ్యంగా మీరు చర్మ సమస్యలను నివారించాలనుకుంటే సూర్యకాంతి, అతినీల లోహిత కిరణాల వల్ల దెబ్బతినకుండా ఉండటానికి ప్రతిరోజు సన్ స్క్రీన్ను అప్లై చేయడం మర్చిపోకూడదు. ఇది పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, సన్బర్న్ మొదలైన వాటిని నివారిస్తుంది. ఆ మాటకొస్తే ముందు అసలు నిమ్మరసానికి బదులుగా ఏం అప్లై చేయాలో చూడాలి. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. కానీ బదులుగా మీరు అదే ప్రయోజనాలను మరిన్ని పొందాలనుకుంటే విటమిన్ సి సీరం వేయడం ప్రారంభించండి. విటమిన్ సి సీరం యాంటీ ఆక్సిడెంట్లతో రూపొందించబడింది. నిజానికి నిమ్మరసం మొటిమలను తొలగిస్తుందా అని పరిశీలిస్తే ముందుగా నిమ్మరసం చర్మానికి పూసుకుంటే మొటిమలు తొలగిపోతాయి. ఇది నయం అవుతుందని ప్రజలు చాలా కాలంగా నమ్ముతారు. కానీ నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉంటాయి. ఈ రెండు నేరుగా పూసినప్పుడు చర్మానికి హానికరం. నిమ్మరసాన్ని నేరుగా పూయటం వల్ల చర్మం ఉత్పత్తి చేసి సహజ నూనె తగ్గుతుంది. ఇది తేమను తగ్గిస్తుంది, చర్మాన్ని పొడిగా చేస్తుంది. మీకు ఇప్పటికీ మొటిమలు ఉంటే అది వాటిని మరింత తీవ్రతరం చేస్తుంది. బొబ్బలు, పూతలకి కూడా కారణమవుతుంది. ఇవన్నీ చూశారు కదా, అందుకే ఇప్పుడు స్కిన్ ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. మీ ముఖం మీద నిమ్మరసం రాసుకుని సమస్యను మరింత తీవ్రతరం చేయకండి. మొటిమలు వస్తూనే ఉంటాయి. చర్మంపై దురద సమస్య ఉంటుంది. పిగ్మెంటేషన్ సమస్య ఉంటే మీరు చర్మ వ్యాధి నిపుణుని సంప్రదించడం మంచిది. బదులుగా నిమ్మరసం, టమాటా రసం, పెరుగు వంటి ఆమ్ల ఉత్పత్తులను మీరు మీ సొంతంగా ఇంటి నివారణలుగా అనుసరిస్తే అది చర్మ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.